నా నమస్కారం. టిక్ టాక్లో ఉండే పెద్దలందరికీ, ఆల్మోస్ట్ అందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి, అందరి పెద్దలందరికీ చూడండి అన్న. నేను ఎందుకంటే ఇక్కడ పడ్డాము, బాధలు పడుతున్నాము. బాధలు ఇప్పటికీ ఎవరు సుఖంగా కోయట్లో ఎవరు లేరు. చాలామంది ఇబ్బందుల మీద ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మనం ఏదైనా చెప్పాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలా చేయాలనుకుంటే కరెక్ట్గా మాట్లాడేది నేర్చుకుందాం. కరెక్ట్గా మాట్లాడండి. మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు, అక్క చెల్లెళ్ళు కానీ, ఎవరైనా కానీ, మీరు కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి, పని మనుషులకి, ఏ ఇలా హౌస్ బాయ్లకి 2 సంవత్సరాలకి అయిపోయిన తర్వాత 2 నెలల జీతం ఇవ్వాలా? అలాని ఈ ఇవ్వని పరిస్థితిలో మీరు పోయి కేసు పెట్టుకోండి, మీరు పోయి అది చేసుకోండి, ఇది చేసుకోండి. మనం ఎవరు చెప్పబాకండి. ఇది ఎందుకంటే మీకోసం, మీ జీవితం కోసం ఎదుటోళ్ళని గొర్రెలు చేయబాకండి. మీరు లైకులు పొందడం కోసం, మీరు డబ్బు సంపాదించుకోవడం కోసం నేను ఏదైనా తప్పుగా మాట క్షమించండి. మీరు ప్రజల్ని గొర్రెలు చేయబాకండి. రాండి, బయటికి రాండి. లోపల రూముల్లో కూర్చొని చెప్పడం తప్పు. రాండి, బయటికి రాండి. ఈ బయటకు వచ్చి తిరగండి. మన ఖైతాన్ స్టార్ హోటల్ కాడ, ఖైతాన్లో తిరుపతి హోటల్ కాడ, తర్వాత మసరీ హోటల్ కాడ, ఇక్కడ బాలయ్య హోటల్ కాడ, ఈ రోడ్లలో ఎంతమంది చెప్పులు లేకుండా తిరుగుతున్నారో, తిండి లేకుండా తిరుగుతున్నారో, పనులు లేకుండా తిరుగుతున్నారో, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది సఫర్ అయిపోతున్నారో మీరు రాండి, చూడండి. వాడు తోక పట్టుకున్నాడు, వీడు ఊడక పట్టుకు ఊగినాడు, మీరు అది చేయండి, ఇది చేయండి అని సొల్లు మాటలు ఎవడు చెప్పనే బాకండి. ఎవరు మీరు వినబాకండి, లైక్ చేయబాకండి, సపోర్ట్ చేయబాకండి. అలాంటి వాడికి ఎదురు దెబ్బ మీరు ఎదురుగా మాట్లాడండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పడే బాధలు మామూలుగా పడటంలా, జనాభా మామూలుగా పట్టంలా. అతను ఈ మ్యానుఫ్యాక్చర్ ఉండాది, మ్యాన్ పవర్ ఉండాది, ఐ పవర్ ఉండాది, టెంపర్ పవర్ ఉండాది. అవి సినిమాలో చెప్పబాకండి. ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు, ఏదైనా చెందాలనుకున్న వాళ్ళు ఇలా మామూలుగా మాట్లాడండి. ఇలాంటి యూట్యూబ్లో తీసుకెళ్ళండి, ఇలాంటి గవర్నమెంట్ కాడ తీసుకెళ్ళండి, ఇండియా ప్రధానమంత్రి కాడ తీసుకెళ్ళండి, చీఫ్ మినిస్టర్ కాడ తీసుకెళ్ళండి, డిప్యూటీ సీఎం కాడ తీసుకెళ్ళండి. మన గ్రామ పెద్దల్లో ఉండే ప్రతి ఒక్క గ్రామంలో పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ కాడికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని వినిపించండి, చూపించండి. మనము ఎంతమంది మన ఇండియన్స్ వచ్చి కోవిడ్లో ఇబ్బందులు పడిపోతున్నారు. ఇంతమంది మామూలుగా ఇబ్బంది పడటం లేదు. వాళ్ళు మనల్ని ఇంతమంది హింసిస్తున్నారు కోవిడ్ గవర్నమెంటు అని మన గవర్నమెంట్ కాడికి తీసుకెళ్ళేసి వాళ్ళ కాడికి వాళ్ళ వేసి మీరు వినండి, చెయ్యండి అని చెప్పి మన ఇండియాలో మన ఇండియా మనుషులు మామూలుగా పడటం లేదు అని మీరు అక్కడ తీసుకెళ్ళి మాట్లాడండి. కానీ నా వాడు వచ్చేసి మా కోవిడ్ వాడు 4 కార్లు కొన్నాడు, మా కోవిడ్ వాడు వచ్చి మటన్ తిన్నాడు, మా కోవిడ్ వచ్చి 20 పొట్టలు కోసినాడు, మా కోవిడ్ వచ్చి చలికాలం గుర్సులు వేసినాడు, ఆడు గుర్రాల మీద ఎక్కినాడు, వాడు గుర్రాలు కొన్నాడు, వాడు తిన్నాడు, వాడు చేసినాడు. ఇవన్నీ చెప్పవద్దురా పిచ్చి ముండా కొడకలారా. ఇట్లాంటి చెప్పబాకండి. చెప్పేది ఏదైనా చెయ్యాలా, చెప్పాలా, చెందాలంటే మన ప్రజల గురించే పట్టించుకోండి, మన ఇండియా వాళ్ళ గురించే పట్టించుకోండి. మనం ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి మన ప్రజల గురించే పట్టించుకోండి. మొత్తం మన ఆంధ్రులందరినీ పట్టించుకోండి, మన ఇండియా వాళ్ళందరినీ పట్టించుకోండి, మన పేదవాళ్ళ గురించి పట్టించుకోండి. మన పేదవాళ్ళని ఇబ్బందులు పడిపోతున్నా అదొక్కటే పట్టించుకోండి. మనసు మానవత్వం అనేది పెట్టుకోండి. సీము రక్తం ఉండదు కాబట్టి మనకి. నాకు అంత మీకుండే అంత పవరు, మీకుండే అంత చదువు, మీకుండే అంత తెలివితేటలు, మీకుండే అంత హోదా, మీకుండే అంత దమ్ము ధైర్యం నాకు దమ్ము ధైర్యం అయితే నాకు ఉండాలి. కానీ డబ్బు అనేది నా దగ్గర లేదు. నాకు వచ్చేసి మామూలుగా నాకు అంతగా చదువు రాదు. కోవిడ్లో కాదు, ఎక్కడైనా కానీ నిలదీసి కరెక్ట్గా నిజాయితీగా మాట్లాడమంటే ఎక్కడికైనా కాశీకి వచ్చానని మాట్లాడతా, ఎక్కడైనా మాట్లాడగలుగుతా నేను అలాంటి వాడిని. కానీ బోగస్ మాటలు చెప్పను. నాకు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ కొట్టండి, నన్ను గడపడతో పొడసండి, నన్ను సమ్మిడితో గుద్దండి అని అట్లాంటివి ఏం చెప్పను. నేను ఏం చెప్పినా కూడా నిజాయితీగా, నీట్గా, సహజసిద్ధంగా ఉంటుంది నా మాటలు. కానీ మీరు ఏమైనా తప్పు అనుకోండి, ఒప్పు అనుకోండి. కాకపోతే నేను
అది జరిగినట్టు జరగబోయేది మళ్ళీ అప్పుడే మీరు చూసినట్టు చెప్పగాకండి. ఆ ప్రసాద్ అని అతను ఎవరో ఒకతను అతను మన కడప శివ అని ఒక పిల్లకాయి ఏంది కోడీకిల గురించి కూడా చెప్తాడు ఆ కడప శివ అని పిల్లడు. అడ్డిగా చెప్పాల్సింది. మనోళ్ళు ఇబ్బందులు ఎంతమంది పడుతున్నారు, మన వాళ్ళు ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు. ఈ ప్రతి ఒక్క హవలీలో పని బాటలు ఎంతమంది ఉన్నారు, సాలిమేలో పని బాటలు ఎంతమంది ఉన్నారు, శివేకులు ఎంతమంది అడ్డలో కూర్చుంటున్నారు, అసాబీలు ఎంతమంది అడ్డలో కూర్చుంటారు, కైతాను దవారకాడ ఎంతమంది అడ్డలో కూర్చుంటారు. ఈ హోటల్ అమ్మడే చప్పులు చేసుకొని హోటల్లో తిరగడము, హోటల్లో తినడం, టీ నీళ్ళు తాగి పానం పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మసరీ హోటల్లో వచ్చి సొమ్ములు తిని ప్రాణం పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చపాతీ తీసుకొని పోయి మన టీలో అద్దుకొని నీళ్ళు అద్దుకొని తిని ప్రాణం పట్టుకుని ఎంతమంది ఉన్నారు. రూములు బాడీకి కట్టుకోలేక ఎంతమంది బాధపడుతున్నారు. ఇలాంటివి చెప్పండి రా బాబు, ఇలాంటివి చెప్పండి మీరు ప్రతి ఒక్కళ్ళు. ఇట్లాంటి చుత్తి అవన్నీ చెప్పబాకండి. అలాంటి చెప్తే మీకు అసహ్యం వేస్తుంది. అందరూ మిమ్మల్ని చూస్తా అంటే, మీ మాటలు వింటా అంటే. అలాంటిగా చెప్పేది. మీరు చదువున్న వాళ్ళు మేధావులు ఏం చేస్తారంటే, మీరు ఆడ కూర్చొని చెప్పకుండా, లోపల పోయి కూర్చొని చెప్పకుండా, అలాంటి మ్యాన్ పవర్ ఉన్నది, కరెంట్ పవర్ ఉన్నది, ఐ పవర్ ఉన్నప్పుడు అలాంటి పవర్ల కాడికి పోండి. మీరు డైరెక్ట్ పోయి మాట్లాడండి, చెయ్యండి, చెందండి. సరేనా? నమస్కారం అందరికీ. జై హింద్.